ప్రైజ్లాడు. మీ అందరికి వందనాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి నోరు తెరసిన సమాధి అని. చూడండి, కొంతమంది నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే అందులో జీవము కలిగిన మాటలే ఉండవు. చచ్చిన వారి గురించి, జీవము లేని వారి గురించి, వ్యర్థమైన వాటి గురించి, ఉపయోగం లేని వాటి గురించి, ఇతరులకి మేలు కలిగించని మాటలు మాత్రమే, ఇతర హృదయాలు కూడా అపవిత్రమైపోయే మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఇంకొక విధంగా ఎలాగ మాట్లాడుతారంటే, ఎంత జీవంతో ఉండవాలనైనా వారు వీరి మాటలతో ఆధ్యాత్మికంగా చనిపోయినట్లుగా, వాళ్ళ ఆత్మ కృషించిపోయేటట్టుగా మాట్లాడతారు. కాబట్టి అలా మాట్లాడకూడదు. జీవము కలిగిన మాటలే మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్.